రూపంలో గణేష్ ముందుకు వెళ్ళలేదు. ఈ 2022లో వినాయకుడు తన ఒరిజినల్ రూపంలో తిరిగాడంటే అడ్డమైన సినిమాలకి తీసుకెళ్లి అట్మాస్ఫియర్ లో నేర్పిస్తారు. డబ్బింగ్ కూడా డబ్బులు ఇవ్వరు. అవును, అది నిజమే. సరే, మిగతా కథ చెప్పు. ఎందుకంత అర్జెంటు? ఓ టీ తాగుతూ మాట్లాడుకుందాం, ఏమంటావా? సూపర్. పాల్ టీ తాగుతావా రాజేంద్ర? వెంటనే సమాధానం చెప్పు. అడిగి చాలా సేపు అయిందిరా, నీకు పుణ్యం ఉంటుంది, టీ కాసేవరా. ఏంటి నువ్వు సొంత కొట్లోనే ముష్టెత్తుకుంటున్నావు? కాదు, తెలియక అడుగుతున్నాను. దేవుడు అంటే తల కిరీటం ఉంటుంది, ఎక్కువ నగలు వేసుకుంటారు, 5-6 చేతులతో ఉంటారు, చేతిలో త్రిశూలం ఉంటుంది, తల వెనక ప్రకాశంగా ఉంటుంది. ఇలా లోకల్ లుక్ లో వస్తే ఎలా నమ్ముతాను? సరే, నన్ను వదిలేండి. ఇక్కడున్న ఎవడైనా మిమ్మల్ని దేవుడిని ఒప్పుకుంటే నేను మల్లికక్కకి ఇవ్వాల్సిన అద్దె డబ్బులన్నీ ఇచ్చేసి అదే ఇంట్లో ఊరేసుకుంటాను. నేను ఒకటి చెప్పనా, దేవుడిని శిలగా చూసాం, లేదంటే ఫోటోలో చూసాం. ఇలాంటి మిల్లులో లోకల్ గా వచ్చి కూర్చుంటే ఎలా నమ్ముతాం? అయ్యో దేవుడా అంటారు. తిన్నగా వస్తే ఎందుకురా నమ్మరు? నమ్మలేకపోతున్నామే. తెలుసుగా, నువ్వు నమ్మవని నాకు బాగా తెలుసు. మరి ఎలారా నువ్వు రూపాయి ఉండిలో వేస్తే నీ మాటలన్నీ నాకు వినిపిస్తున్నా? అంటే చెప్పింది వినిపించింది కదా. ఎన్ని అగరబత్తులు వెలిగించాను, ఎన్ని కానుకలు వేశాను. ఒక చిన్న సమస్య రాగానే అలా వదిలేసి వెళ్ళిపోవడం ఎలా న్యాయంగా ఉంటుంది? ఎన్ని కొబ్బరికాయలు కొట్టాను, ఏ రోజైనా లెక్క పెట్టారా? ఎరా, మీరు కొబ్బరికాయలు కొట్టేవి లెక్కలు కట్టడమే నా పనా? సరే, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు వేసే 1 రూపాయితోటే నేను బతుకుతున్నాను అనుకుంటున్నావా? రేయ్, నేను ఒక దేవుణ్ణిరా, నమ్మరా? నమ్మకం వస్తుందా లేదా? అంతేలే, ఇక్కడ నేనే దేవుణ్ణి అంటూ చాలా మంది తిరుగుతున్నారు, అందుకే నమ్మకం రావడం లేదు. సరే, నేను ఇంట్లో నుంచి వెళ్ళిన ప్రతి చోట ఎందుకు ఎస్కేప్ అవుతూ ఉన్నారు? మిమ్మల్ని ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? వెతికి వెతికి పిచ్చివాడిని అయిపోయాను. ఎప్పుడైనా అడిగావుగా? ఎరా, నువ్వు ఎంత మందిని మోసం చేసావు? ఎంత మంది దగ్గర అబద్ధం చెప్పావు? నువ్వు ఫ్రాడ్ చేయని రోజంటూ ఉందా? అదే కాకుండా వచ్చే వాళ్ళందరికీ డెంగ్యూ వ్యాధివ్వు, లైట్ గా యాక్సిడెంటల్ చెయ్యి. ఇవన్నీ చేయడం నా పని. దీనికంటే హైలైట్ గా ఒకటి చేస్తావు, గుర్తుందా? 1/2 కిలోమీటర్ ఎరా గుడి. వయసు అయిన వాళ్ళను చూడకుండా 16 కిలోమీటర్లు చుట్టొచ్చి వాళ్ళ దగ్గర 500 కొట్టేసావే. ఇదంతా ఫ్రాడ్ కదా? ఏమయ్యా, నిజంగా చిల్లలేదు, తెలియ కూడా మాట్లాడుకో. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా రంగయ్యను మోసం చేసావు. మంచివాడవా నువ్వు? రేయ్, రేపు నువ్వు డబ్బులు ఇస్తావు అనుకుని వాడు గుడికొచ్చి అంగప్రదర్శనం చేసి స్పృహ కోల్పోయాడురా. అన్నింటికీ కారణం నువ్వే. అతని నోట్లోంచి నొరగొచ్చింది కూడా. ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నావు. ఆయన నైట్ ప్రశాంతంగా మాట్లాడుకుంటాడని అలా చెప్పాను, అది కూడా నా తప్పేనా? ఎలా? ఆదివారం అతని కూతురు పెళ్లి ఆగిపోవాలి, అతను ఏదో ఒకటి చేసుకుంటాడు, ఆ నింద నాపై పడాలి, అంతేగా? చెప్పరా దొంగమోహం? రేయ్, ఫీల్డ్ లోనే నీలాంటి ఫ్రాడ్ నేను చూడలేదురా. నా పేరు నీకు పెట్టాడుగా మీ నాన్న, వాడు గనక నాకు చేతికి చిక్కాడు అంతే. నేను వాడిని వెతుకుతున్నాను, చూస్తే చెప్పు. ఏంటి? ఫ్రాడ్లను వెతకడమే నా పని కాదు. ఆ గారి కొంచెం ఇవ్వండి. తిండి విషయంలో ఎవరికి షేర్ చేయను. అర్థమవుతుంది, నేనేమన్నా కావాలన్నా చేస్తున్నాను, ఏదో కడుపు నింపుకోవడానికి. సార్, నువ్వు దేవుడిని చెప్పుకొని తిరుగుతున్నావుగా, ఒక 10 లక్షలు ఇవ్వు, నేనున్న సమస్యలన్నీ సాల్వ్ చేసేస్తాను. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టుగా మంచివాడికి జీవిస్తాను. ఎరా, నీ కంటికి లాల్ సెట్ లా కనిపిస్తున్నానా? 10 లక్షలు అడుగుతున్నావు, నువ్వు అప్పు తీసుకుంటావు, నేను చెల్లించాలా? నా దగ్గర నువ్వు భలే డీల్ వేస్తున్నావురా. డబ్బుని ఏడవకురా, ప్రశాంతత పోతుంది. ఏమయ్యా, ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నానా? నేను తింటాను. సరే రండి, ఏదైనా ఇంట్లో మాట్లాడుకుందాం. నేను నిన్ను నమ్మి రానురా బాబు. ఎందుకో? నేను నిద్రపోతున్నప్పుడు ఏనుగు బొమ్మని OLX లో అమ్మి నమ్మేస్తావు నువ్వు. అలా ఎవరు ఏం కొనుక్కోరు, కానీ ఇలాగే మాట్లాడుతుంటే ఎలా? అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. మీరు ఇంటికి రావాలంటే నేనేం చేయాలి? దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది, ఇదిగో. ఇప్పుడు మాత్రం ఇస్తున్నారు? నేను అడగగానే ఇచ్చాను, కాస్త లేట్ గానే ఇస్తాను. ఏదో దారి ఉందన్నారు, ఏం దారి? ఇలా చూడు, నువ్వు ఎవరి దగ్గర అబద్ధం చెప్పకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, నీ మనస్సాక్షికి విరుద్ధంగా నడుచుకోకూడదు. మంచి మనిషిగా నువ్వు జీవించు, అది చూసి నేను వస్తాను. అయితే ఒట్టుగా నువ్వు నా ఇంటికి రాలేవు. ఎరా, నేను కనుక మంచోడుగా మారితే అందరు నా మీద సందేహపడి వేసి కుమ్మని కుమ్ముతారు. తర్వాత నేను నిన్ను వెతుక్కుంటూ రావాలి. సరే, వెళ్ళి పడుకో, లేదంటే నేనే వచ్చి కొడతాను. అయితే నేను ఒక ఐడియా చెప్పనా? ఏంటి? రేపు ఒక్కరోజు రిస్క్ తీసుకొని పొద్దున్నుంచి నైట్ 12 దాకా మంచోడుగా జీవించి చూపిస్తాను. అలా నేను ఉంటే మీరు నాకు బదులుగా ఒకటి చేయాలి. రేయ్, చెత్తవన్నీ అడక్కరా, జాగ్రత్తగా అడుగు, ఇంకా నాకు పెళ్లి కాలేదు. అంత పెద్ద మ్యాటర్ ఏమీ కాదు గానీ